ఎన్టీఆర్ కథానాయకుడి సినిమా విడుదలకు ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరో 2 రోజుల్లో తెలుగు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ బయోపిక్ మొదటి భాగం రిలీజ్ కానుంది. ఈ సినిమాలో బాలయ్య దాదాపుగా 63 విభిన్న గెటప్స్ లో కనిపిస్తాడని తెలిసింది. సినీ చరిత్రలో ఏ ఇతర హీరోకు లేని రికార్డిది. ఎన్టీఆర్ తన సుదీర్ఘ నట ప్రయాణంలో వందల కొద్దీ విభిన్న పాత్రలు పోషించారు. వాటిలో రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు లాంటి పౌరాణిక పాత్రలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇప్పటికీ ఎవరైనా నటులు అలాంటి పాత్రలు పోషించాలంటే ఎన్టీఆర్ ని రిఫరెన్స్ గా తీసుకుంటారు. కానీ ఇలాంటి పౌరాణిక పాత్రల్లో పెద్దగా పాపులర్ కాని పాత్ర శ్రీ వెంకటేశ్వర స్వామిది. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం సినిమాలో నటించారు ఎన్టీఆర్. ఆ సినిమాలోనే ఎన్టీఆర్ ఏడుకొండల స్వామిగా నటించారు. ఎన్టీఆర్ కథానాయకుడు టీం తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో బాలయ్య తిరుమల వెంకటేశుని పాత్రలో ఉన్నారు. వెనుక వెంకటేశ్వర స్వామి విగ్రహం, ముందేమో స్వామివారి గెటప్ లో నడుచుకుంటూ వస్తున్న బాలయ్య. ఎలా ఉంది అనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే సింప్లీ సూపర్బ్. బాలయ్య మేకప్ అద్భుతంగా ఉంది. మేకప్ వేసిన వారు ప్రతి చిన్న డీటెయిల్స్ ని కూడా మిస్ కాకుండా చూసుకున్నారు. ఆ మేకప్, పాత్రకు తగ్గ హావభావాలతో బాలయ్య వెంకటేశ్వర స్వామిని తలపించాడు. బాలయ్య వేసిన ప్రతి గెటప్ కి దర్శకుడు క్రిష్ చూపించిన శ్రద్ధ కూడా మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. మరో 2 రోజుల్లో బాలయ్య విశ్వరూపం చూసేందుకు రెడీగా ఉండండి. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.